హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు పెన్నా బ్రిడ్జి పక్కనే ఇంకొక బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఆ బ్రిడ్జి గురించి ఈ ఒక్క చిన్న వీడియోలో తెలుసుకుందాం రండి. రోజుకి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయని నెల్లూరు పెన్నా బ్రిడ్జి పక్కనే ఇంకొక బ్రిడ్జి నిర్మించడం స్టార్ట్ చేశారు. దీన్ని 100 కోట్ల బడ్జెట్లో 2022 మార్చ్ ఎండ్ టైంలో దీన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడైతే గవర్నమెంట్ మారింది కాబట్టి ఈ కొత్త గవర్నమెంట్లో కూడా ఈ పనులు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. అసలు పనులు ఎంతవరకు జరిగాయా అని చూసుకుంటే ఈ బ్రిడ్జికి అవసరమైన పిల్లర్లు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వేయడం పూర్తి చేసేసారు. ఇక బ్రిడ్జి పైన పనులు అక్కడక్కడ మొదలుపెట్టారు. కొన్ని ప్లేసెస్లో అయితే ఈవెన్ కంప్లీట్ కూడా చేసేసారు. చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు బ్రిడ్జి బేస్మెంట్స్ అయితే వేసేసారు. బ్రిడ్జి మీద ఒక రోడ్ టైప్లో ఇక్కడంతా వేస్తున్నారు. చాలామంది వర్కర్లు మార్నింగ్ నైట్ అంతా వర్క్ చేస్తున్నారు. చూడండి, ఈ బ్రిడ్జి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ బ్రిడ్జి వేయడం వల్ల కోవూరు టు నెల్లూరు అండ్ బైపాస్కి వెళ్ళే వాళ్ళు ఆ ట్రాఫిక్ అంతా చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ దట్టు ఈ పెన్నా బ్రిడ్జి కూడా శిథిలావస్థకు వచ్చేసింది కాబట్టి ఇది నిర్మించడం చాలా మంచి ఆలోచననే అనుకోవాలి. చూడండి, చాలా దగ్గరలో అయితే బ్రిడ్జ్ కంప్లీట్ చేసేసారు. చూడండి, ఇక్కడంతా ఇంకా వర్క్ చేస్తున్నారు. నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారు. మీరు ఎవరైనా నైట్ టైమ్స్ ఇటు వెళ్తున్నప్పుడు అయితే ఈ వర్క్ని గమనించవచ్చు. ఇదిగోండి, ఇక్కడ స్టార్టింగ్లో పెద్ద గుంట తవ్వి పిల్లర్లు వేసి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫుల్గా అయితే వర్క్ స్టార్టింగ్ నుంచి అయితే వర్క్ స్టార్ట్ చేశారు. చూడండి, ఇంక ఇది ఎప్పుడు కంప్లీట్ అవ్వద్దో అది చూడాలి. ఇది మటుకు కంప్లీట్ అయితే నెల్లూరులో ట్రాఫిక్ సమస్యలు చాలా తగ్గిపోతాయి. ఈ ఓల్డ్ పెన్నా బ్రిడ్జి మీద ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఆ ఓల్డ్ పెన్నా బ్రిడ్జిని కూడా ఇంకొకసారి రీమోడల్ ఏమైనా చేయాల్సిన అవసరం అయితే చేయొచ్చు.